ఇక పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోనూ సిట్ బృందం పర్యటించింది. మల్లమ్మ సెంటర్లో వాహనం తగలబెట్టిన స్థలాన్ని, ఎమ్మెల్యే ఇంటి దగ్గర స్థలాన్ని అధికారులు పరిశీలించారు. దాచేపల్లి, మాచవరం మండలాల్లో నమోదైన కేసు వివరాలను దాచేపల్లి సీఐని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన సిట్ టీం మరికొంతమంది నిందితులను కూడా గుర్తించింది. అయితే సిట్ నివేదికలో ఏ అంశాలను ప్రస్తావిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వినాయక్ రావు లైవ్ లో అందిస్తారు. వినాయక్ రావు, క్షేత్రస్థాయిలో పర్యటించిన సిట్ బృందాలన్నీ కూడా ఇప్పుడు నివేదికను సిద్ధం చేసే పనిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఒక ప్రాథమిక నివేదికను ఇవ్వబోతున్నారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల మీద పూర్తి స్థాయిలో గడిచిన 2 రోజులుగా కూడా 4 బృందాలుగా ఈ 3 జిల్లాల్లో కూడా సిట్ బృందాలు పర్యటించడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే కనుక ఒకవైపున మాచర్ల, అదేవిధంగా గురజాల, నరసరావుపేట ఈ 3 నియోజకవర్గాల్లోనూ కూడా, అదేవిధంగా తిరుపతి జిల్లాలోని, అదేవిధంగా ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలోని ఈ 3 జిల్లాల్లోనూ కూడా జరిగిన హింసాత్మక ఘటనల మీద ఇప్పటికే సిట్ బృందాలు పర్యటించడం జరిగింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత కీలకమైన ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఏ విధంగా అల్లర్లకు జరిగాయి, అదేవిధంగా అల్లర్లు జరిగిన వ్యవహారాల్లో పోలీసుల పాత్ర ఏ విధంగా ఉంది, పోలీసుల వైఫల్యం ఏ విధంగా ఉంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఈ దాడులకు పాల్పడింది, వీటన్నిటి మీద కూడా ఒక క్షేత్రస్థాయిలో ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపున సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాలను కూడా సేకరించడం జరిగింది. వీటన్నిటి ఆధారంగానే ప్రస్తుతం సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ 4 బృందాలతో కూడా సమావేశమయ్యారు. మరి కాసేపట్లోనే ఈ నివేదికను పూర్తి చేసి ప్రాథమిక నివేదికను డీజీపీకి ఇవ్వబోతున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ద్వారా ఎన్నికల కమిషన్కి అందజేయబోతున్నారు. వీటి మీద ఎన్నికల కమిషన్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. వాస్తవంగా ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన అల్లర్లలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో అల్లరి మొక్కలను రంగంలోకి దింపడం, తెలుగుదేశం కార్యకర్తలు పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా కర్రలతోటి, రాళ్లతోటి దాడులు చేయడం వంటి ఘటనలన్నింటి మీద కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కూడా మరోమారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను వైఎస్ఆర్సీపీ బృందం కలవబోతుంది. ఏ విధంగా ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలో తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఈ ఘటనకు పాల్పడింది, అదేవిధంగా కౌంటింగ్ రోజు నాడు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన అంశాలు వీటన్నిటి మీద కూడా సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను వైఎస్ఆర్సీపీ బృందం కలవబోతుంది. మరోవైపున మధ్యాహ్నం 4 గంటల సమయానికి ఈ సిట్ బృందం పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి డీజీపీకి ఒక నివేదిక ఇవ్వనట్లుగా తెలుస్తుంది. డీజీపీ ద్వారా ఎన్నికల కమిషన్కు ఈ నివేదిక పంపబోతున్నట్టుగా తెలుస్తుంది. చాలా కీలకమైన అంశాలన్నీ కూడా ఉండబోతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా కూడా క్షేత్రస్థాయిలో ఈ 3 జిల్లాలను కూడా 4 బృందాలు పర్యటించడం జరిగింది. స్వయంగా ఒక్కొక్క బృందానికి ఒక డీఎస్పీ, అదేవిధంగా 2 సీఏలు పర్యవేక్షణ చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎక్కడైతే సంఘటనలు జరిగాయో మాచర్ల, గురజాల, నరసరావుపేట ప్రాంతాల్లో 2 బృందాలు పర్యటించారు. 2 బృందాలు కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడ ఈ ఘటనలు జరిగాయి, ఆ ఘటనలు జరగడానికి కారణాలు ఏంటి, అదేవిధంగా 2 వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఘటనకు గల కారణాల్లో పోలీసుల వైఫల్యం ఎంత ఉందనేది కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఎస్హెచ్ఓలతో కూడా మాట్లాడడం జరిగింది. క్షేత్రస్థాయిలో గ్రామాల్లోకి వెళ్లి మరీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గాల్లో కూడా జరిగిన ఘటనల మీద కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది మరొక బృందం. అదేవిధంగా మరొక వైపున తాడిపత్రులో జరిగిన అల్లర్లు కొంత ఆందోళన కలిగించిన వ్యవహారంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వయంగా పోలీసులే తాడిపత్రులో అక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పెద్దారెడ్డి ఇంటి మీద దాడి చేయడం, స్వయంగా సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం, వీటన్నిటిని కూడా సీసీ కెమెరాల ఫుటేజ్తో సహా ఈ ఎన్నికల కమిషన్కు, అదేవిధంగా ఇప్పటికే డీజీపీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసి ఆధారాలను కూడా సమర్పించింది. అదేవిధంగా ఎవరైతే ఎంక్వైరీకి వచ్చారో సిట్ బృందానికి కూడా ఆధారాలను ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసుల యొక్క వైఫల్యం కానీ, పోలీసులు ఎందుకు దాడి చేశారనే వ్యవహారం మీద ఇప్పుడు చాలా సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో సిట్ ఏ విధంగా ఈ నివేదికలో ఏ అంశాలను పొందుపరుస్తారన్నది మనం చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా అల్లర్లు జరిగిన తీరు, అల్లర్లు జరిగిన తర్వాత ఎవరెవరి పాత్ర ఉన్నది, అదేవిధంగా దాంట్లో పోలీసుల యొక్క పాత్ర, పోలీసుల యొక్క వైఫల్యాలు, వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటూ ఈ నివేదిక ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ వినాయక్ రావు, థ్యాంక్ యూ.